ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ GT20 Pro ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డేట్ చూసుకుంటే 21 మే 2024 రోజు, అంటే ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, అప్పుడు వేరే కంట్రీలో లాంచ్ చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఆ స్పెక్స్ మొత్తం చూడండి. చివరిలో మన ఇండియాలో ఏం ప్రైజెస్ పెట్టారు, ఏం ఆఫర్స్ ఉన్నాయో కూడా లాస్ట్ లో వీడియో అనేది ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2340 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్ తో వస్తుంది. 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉంది, 256GB వేరియంట్ అయితే ఉంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిక్సెల్ వర్క్స్ X5 టర్బో డెడికేటెడ్ గేమింగ్ చిప్ ని కూడా యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. సో గేమింగ్ కోసం మంచిగా యూజ్ అవుతుందా. అది కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. వైఫై ఉంది. అలాగే NFC సపోర్ట్ ఉంది. USB Type-C తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. ఇది Android 14 మీద వస్తుంది. XOS 14 మీద వస్తుంది. ఇదేంటంటే దగ్గరగా నియర్ బై స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. దగ్గర స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది. అది ఎక్కువ బ్లూట్వేర్ అలాంటిది అయితే ఉండదని వీళ్ళు చెప్తున్నారు. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అంటే 14 ఉందిగా 15, 16 వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. IP54 వాటర్ రేటింగ్ కూడా ఉంది, అంటే చిన్న చినుకులకైతే సర్వే అవ్వగలుగుతుంది. కానీ ఎక్కువ వర్షంలో అయితే మొబైల్ అయితే ఖరాబ్ అవుతుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.15 mm థిక్నెస్ ఉంటుంది. 194 grams వెయిట్ ఉంటుంది. ఇక మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని సేల్ డేట్ చూసుకున్నట్లయితే 28 మే 2024 రోజు, అంటే ఫ్లిప్కార్ట్లో అయితే ఈ నెల 20వ తారీఖే రావడం జరుగుతుంది. వీళ్ళు ఆఫర్స్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఆఫర్స్ అని చెప్తున్నారు. 5499 వర్త్ అన్నమాట ఇవి. దీంట్లో గేమింగ్ కిట్ ని ఫ్రీగా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే GT కూలింగ్ ఫ్యాన్, అలాగే GT ఫింగర్ స్లీవర్, అలాగే దీంతో పాటు GT మేకా కేస్, వీటిని అయితే ఫ్రీగా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో గుర్తుపెట్టుకోండి, మే 28కి అయితే ఈ మొబైల్ అనేది సేల్కి వస్తుంది.